ప్రైజ్ ద లార్డ్. యేసుతో జీవించు అనుదిన వర్తమానాలకి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన మీ అందరికీ కూడా నా యొక్క ఉదయకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మననుదిన వాక్య ధ్యానములు 15వ కీర్తన 3-5 వచనములు. అటివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కూడా కదల్చబడడు. దేవుని సన్నిధిలో అతిథిగా ఉండదగిన వ్యక్తి యొక్క జీవితము ఈ యొక్క 15వ కీర్తన మనకు నేర్పిస్తూ ఉంది. దావీదు ఎటువంటి వ్యక్తి దేవుని గుడారంలో ఉండదగిన వాడెవడో ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. విశ్వాసముతో సహా దేవునితో ఉండడానికి కావలసిన ముఖ్య అవసరత పరిశుద్ధత. ఏ వ్యక్తి అయితే అంతర్గతంగా పరిశుద్ధుడిగా ఉంటాడో ఆ వ్యక్తి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, అయితే ఆ వ్యక్తి బాహ్యంగా కూడా పరిశుద్ధుడిగా ఉంటాడు. ఇంకొక విధముగా చెప్పాలంటే వారు నీతి కలిగి ఉంటారు. ఇటువంటి వ్యక్తి పెదవులతో మాత్రమే మాట్లాడరు, కానీ వారు హృదయపూర్వకంగా మాట్లాడతారు. వారి యొక్క హృదయంలో ఏముందో దాన్ని వారు ధైర్యంగా వ్యక్తపరుస్తారు. యథార్థమైన ప్రవక్తను కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా నిజము పలుకుతాడు. 3వ వచనం గమనిస్తే, అటివాడు నాలుకతో కొండెమలాడడు, తన చిలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. ఇతరుల గురించి నాలుకతో యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్న వ్యక్తి ఇప్పుడు కూడా కొండెములాడడు. కొండెములాడటం అంటే ఒకనికి వ్యతిరేకంగా అతని వెనుక మాట్లాడడము, చెప్పేది నిజమో తప్పు అని చూడకుండా మాట్లాడడము. తన చిలికానికి అంటే స్నేహితునికి ఎప్పుడు కూడా యథార్థమైన ప్రవర్తన కలిగిన వ్యక్తి కీడు చేయడు. తన పొరుగువాని మీద ఎప్పుడు కూడా నిందమోపడు. పొరుగువాడంటే స్నేహితుడు లేక అతనితో పరిచయం ఏర్పడిన ప్రతివాడని అర్థము. గమనించండి, ఒకరి నాలుక ఎప్పుడు కూడా కత్తి చేసేటంత గాయాన్ని చేయగలదు. మనం నింద మోపడం మాత్రమే కాకుండా ఇతరులు వారి మీద మోపుతున్నటువంటి అపనిందలు కూడా మనం ఇప్పుడు వినకూడదు. ఇక ఎవరి గురించైనా కూడా వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మనం వినడానికి ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉంటాము. వారి యొక్క మాటలకు మనము ఆతురపడిపోతూ ఉంటాము. ఇలా ఆసక్తిగా మనం వినడము, మనమే వారికి వ్యతిరేకంగా మాట్లాడినంత తప్పని గ్రహించి వీటికి దూరముగా ఉండాలి. 4వ వచనంలో గనుక గమనిస్తే, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిను మాట తప్పడు. ఇక్కడ దావీదు నీతిమంతునికున్న ఇంకా కొన్ని మంచి గుణగణాలను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అంటే నీచుడు ఎప్పుడు కూడా కఠినమైన పశ్చాత్తాపడిన దుష్టుడై ఉంటాడు. యథార్థమైన ప్రవక్తన కలిగిన వ్యక్తి అతన్ని దూరముగా ఉంచుతాడు, అతన్ని ఇష్టపడడు. యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును అంటే దేవుని యందు భయభక్తులు కలవారిని అతను గౌరవిస్తాడు. అతను మాట ఇచ్చినప్పుడు అతనికి నష్టము కలిగినప్పటికీ కూడా తన యొక్క మాట ఎక్కడా కూడా తప్పడు. అతడు తన యొక్క నిజాయితీని కలిగి అతను జీవిస్తాడు. 5వ వచనంలో కనుక గమనించినట్లయితే, తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకే లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కూడా కదల్చబడడు. నీతిమంతుడు బేదలకు వడ్డీ లేకుండానే డబ్బిస్తాడు. హెచ్చు వడ్డీ అంటే అప్పులకు అధిక మొత్తంలో కట్టే వడ్డీ రేటు. వ్యాపారానికి ఇచ్చే అప్పులకు సాధారణ వడ్డీ రేటు కట్టడానికి అనుమతిస్తారు. అయితే ఈ యొక్క యథార్థవర్తనుడు పేద ఇశ్రాయేలుకి ఇచ్చే అప్పులకు వడ్డీ తీసుకోడు. పేదలకు అతను తన యొక్క ద్రవ్యమును వడ్డీకివ్వడు. నిరపరాధిని చెరుపుటకై అతడు లంచము పుచ్చుకొనడు. అతడు ఎక్కడా కూడా లంచాన్ని ఆశించడు. అటువంటి వ్యక్తి ఎన్నడను కూడా కదల్చబడడు. యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించి వారు దేవుని గుడారములో నివసింపదగిన వారు. ఆశీర్వాదమునకు భద్రతకు నిలయమైనటువంటి దేవుని యొక్క స్థల గుడారము నుండి అతన్ని ఎవ్వరూ కూడా కదల్చలేరు. ఈ రీతిగా జీవించేవారు ఎన్నటికీ కూడా కదిలింపబడరని చెప్పి దావీదు ఇక్కడ ఈ యొక్క 15వ కీర్తన ముగించాడు. ఈ విధంగా జీవించేవాడు దేవుని యొక్క సన్నిధిలో నివసించటమే కాక ఆ వ్యక్తి దేవుని యొక్క ఆశీర్వాదములను, ఆయన ఇచ్చే కాపుదలను కూడా పొందుతాడు. ఒకడు యెహోవా గుడారంలో నివసించుటకు అవసరమైనటువంటి 10 లక్షణములు ఈ యొక్క కీర్తనలో మనకు కనిపిస్తూ ఉన్నాయి.
మొదటిది యథార్థత, రెండవది నీతి నిజము పలుకుట, మూడవది నిజాయితీ కలిగి ఉండుట, 4 కుండెములాడకుండుట, 5 కీడు చేయకుండుట, 6వది నింద మోపకుండుట, 7వది మంచి చెడులు వివేచించుట, 8వది ప్రమాణము చేసి నిలబెట్టుకొనుట, 9వది వడ్డీ తీసుకొనుకుండుట, 10వది లంచము పుచ్చుకొనుకుండుట. ఇవన్నీ విషయముల్లోనూ కూడా మనము ప్రత్యేకత కలిగి జీవించేవారుగా ఉండాలి. ఈ యొక్క 10 లక్షణములు కూడా అన్ని విషయములో అనుగుణంగా లేకపోయినప్పటికీ కూడా 10 ఆజ్ఞలకు సూచనగా ఇవి ఉన్నాయి. తెలియజేయబడినటువంటి దేవుని చిత్తమునకు మనం విధేయత చూపిస్తూ మనం జీవించాలి. ఆయన పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండుటకు అవసరమైనటువంటి అర్హత ఏమిటంటే దేవుని చిత్తమునకు మనం విధేయత కలిగి జీవించటమే. మనం ఏ విధంగా జీవిస్తున్నాము అన్నది ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్రియమైన వారలారా, ఈ యొక్క కీర్తన పురాతన కాలంలోని ఇశ్రాయేలు కంటే ప్రస్తుత కాలంలో జీవిస్తున్నటువంటి మనకు తగినటువంటి కీర్తనని చెప్పవచ్చు. మనం దేవుని గుడారములో నివసించాలనుకుంటే మనము కూడా పరిశుద్ధముగా జీవించాలి. మానవుని యొక్క విశ్వాసము అతనికి పరిశుద్ధ జీవితమును ఇవ్వకపోతే అది నిజమైన విశ్వాసము కాదు. కాబట్టి దేవుని యొక్క గుడారంలో నివసించాలనుకుంటుంటే మనము పరిశుద్ధంగా జీవించాలి. దేవుని చిత్తమునకు విధేయత కలిగి మనం ఉండాలి. అట్టి కృపలతో ప్రభు మనల్ని దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయమందు శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు వందనములు. యథార్థమైన ప్రవక్తన కలిగి ప్రభు మేము జీవించటానికి తండ్రి ప్రభు సహాయం అనుగ్రహించండి. ఆ రీతిగా మేము జీవించాలని ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకోండి, కృప చూపించండి. వాక్యం ఉంటున్న ప్రియ విశ్వాసాలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. ఎవరు దుఃఖంలో ఉన్నారో, ఎవరు బాధలో ఉన్నారో, ఎవరు వేదనలో ఉన్నారో నాయన, వారిని దర్శించండి, వారిని వాదార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్వదేశంలో ఉన్న వారిని, విదేశంలో ఉన్న వారిని మీ కృపతో నింపి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.